నమస్తే, బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. మహిళలపై రోజురోజుకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. పసిగుడ్డు నుండి పండుటాకుల వరకు కూడా ఇలా ఎవ్వరిని వదలకుండా కీచకులు వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాగనే వివిధ రకాలుగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు ఎలా చేయాలి? అలాగే రాజకీయ పలుకుబడి కలిగిన వారు కూడా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తున్నాం. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. వేధింపులకు గురవుతున్న మహిళలు తమకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? దిశ చట్టం పనితీరు ఎలా ఉంది? దీనిపై మాట్లాడడానికి విజయ్ అన్నప్రెడ్డి గారు, అడ్వకేట్ గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో అక్కడ 3 days నుంచి ఒక సినిమా స్టోరీ లాంటి ఒక సన్నివేశం దృశ్యమైతే అక్కడ మనం చూస్తున్నాం. తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారా, లేదు అంటే ఆవేశంతో ఒక మహిళకు అన్యాయం జరిగిందని దాని మీద స్పందించాలా, లేదు అంటే ఆ మహిళ కూడా మరి ఒక చీటర్ అని చెప్పేసి ఒక కేసు అయితే ఆమె మీద అయింది. అవునా కాదని తెలియదు, కానీ ఆమె మీద అయితే మొత్తానికైతే ఒక కేసు అయితే అయింది. జైపూర్కు సంబంధించిన పోలీసులు కూడా ఆమెను అరెస్ట్ చేశారు. సో దాన్ని నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. అయితే మహిళలపై దాడులు జరిగిన మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు మహిళలపై అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో, ఈవెన్ దేశం మొత్తంలో కూడా. సో మహిళల విషయంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఏ విధంగా ఖండించవచ్చు? అలాగనే మహిళా కమిషన్స్ కూడా పనిచేస్తున్నాయి, వాటి యొక్క పనితీరు ఎలాగున్నది? అలాగనే మహిళలపై ఇంత జరుగుతున్నా కూడా మరి ఎటువంటి స్పందన కూడా ఈవెన్ ప్రభుత్వాల నుంచి కనబడట్లేదని చెప్పేసి అంటున్నారు. ఈ విమర్శలు ఎందుకు? స్పందన లేదని ఎవరు చెప్పారు? మీడియా మొత్తం అదే ఉంది కదా. ఇప్పుడు మీడియా మొత్తం విపరీతమైన స్పందన ఉంటుంది ఏదన్నా ఇటువంటి సంఘటనలో. అది కూడా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విపరీతమైన స్పందన ఉంటుంది. ఇప్పుడు ప్రస్తావించకుండానే 2 సమస్యలు అయితే ప్యారలల్గా. సాధారణ మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు, సాధారణ మహిళల మీద ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు జరిగేది ఒకటైతే, ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఒక మహిళపై 3 రోజులుగా వైరల్ అవుతున్నటువంటి, ఆమె బాధితురాలుగా ఉన్నట్టు వైరల్ అవుతున్నటువంటిది ఒక్కరోజుగా దేశం కోసం, ధర్మం కోసం ఆమెను ఇప్పుడు మన కిరణ్ రాయల్, అంటే పార్టీలు ప్రస్తావించకపోతే అయినా కూడా ఒక రాజకీయ పార్టీకి చెందిన హృదయ రాణి ప్రియురాలు ఇవాళ ఆర్థిక నేరాల కింద అరెస్ట్ అయిపోయింది. అంటే ఇది ఆమె నిజమా అబద్ధమా అనే దానికంటే, మరి ఆమె ఎప్పుడో చేసిన నేరాలకు ఇప్పుడు అరెస్ట్ అయింది అనే దానికంటే, ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది అనే దాంట్లో ఆమె నిజంగా నేరస్తురాలు అయినప్పటికీ కూడా ఈ రాజకీయ పలుకుబడితోటి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి విషయాల్ని ఎలా అణగదొక్కగలరు ఈ రాజకీయ పార్టీలు, సెలబ్రిటీల వాళ్ళ విషయంలో జరిగినటువంటి వాళ్ళను వాళ్ళు ఎలా తప్పించుకొని బాధితులనే నేరస్తులుగా చేయగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం సుస్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే మనం మన గతంలో మనం సబ్జెక్ట్లోకి వెళ్తే, ఇప్పుడు ఒక స్త్రీని, ఒక మహిళని కేవలం మరి లైంగికంగానో శారీరకంగానో బాధ పెట్టడం కంటే, కేవలం తాకినా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి చట్టాలు మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సెక్షన్ 349 మొదలు పెట్టుకొని 354, 509, 376 ఇవన్నీ కూడా మరి 2 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇటువంటి నేరాలు ఎక్కడ ఆగకపోగా వీటి మీద రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ పలుకుబడులు, నేరస్తులు తప్పించుకోవడానికి ఇప్పుడు అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం ఆయేషా కేసు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సుగాలి ప్రీతి వరకు, మొన్న గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన సుగాలి ప్రీతి దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి కేసుల దాకా నిజమైన మహిళా బాధితులకు న్యాయం జరిగిందా అంటే ఎక్కడ జరగలేదనే చెప్పచ్చు.
కానీ మరి చట్టాలు ఇన్నున్నాయి, ఏం జరగట్లేదు. మీరు ఇప్పుడు చెప్పారు ఇందాక, ఇప్పుడు ఈ బాధితురాలు ఒక పీక్ స్టేజ్కి 3-4 ఏళ్ల నుంచి నాకు అతను 1,20,00,000 ఇవ్వాలి, అతను నన్ను వాడుకున్నాడు, నా భర్త లేని టైంలో నేను ఆయన దగ్గరయ్యాను, ఇటువంటి పరిస్థితులు ఇది బైఫోల్డ్గా చూడాలి. ఒక పక్కన చట్టం ఏం చెబుతుంది, వాళ్ళిద్దరూ ఇష్టపడితే వేరే భార్య వేరే భర్త కూడా కలిసి ఉండొచ్చు అని చెప్పే చట్టం, ఆమెకి స్త్రీకి ఇష్టం లేకపోతే అతను అటుకు ముట్టుకోవడానికి కూడా వీలు లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎవరు దాన్ని ఎక్కువగా వాడుకుంటున్నారు, మగవాళ్ళు వాడుకుంటున్నారా, ఆడవాళ్ళు వాడుకుంటున్నారా, ఏ పరిస్థితుల్లో ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనేది ముఖ్యం. సరే, ఇవి సెలబ్రిటీల విషయాలకు వస్తాయి. సాధారణంగా కింది స్థాయిలో వేధింపులు, మహిళల మీద ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చాలా చోట్ల పోలీస్ స్టేషన్కే వెళ్ళి కేసు పెట్టలేని పరిస్థితి ఉందని స్వయానా మన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారే మొన్న మధ్య చెప్పారు. పరువు పోతుంది అనేటువంటి విషయాల్లో చాలామంది దూరంగా ఉండేటువంటి, అంటే చట్టంపై అవగాహన, అవతల వ్యక్తికి శిక్ష వేపిద్దాం అనేటువంటి ఒక నికార్సైనటువంటి ఇది ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ఇది లేకపోగా తమదే తప్పన్నట్టుగా మహిళలు తల ఉంచుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సమాజం కూడా ఇలా జరుగుతూ ఉంది. సరే, మీరు ప్రత్యేకంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో దిశా చట్టం అని కూడా తీసుకొచ్చారు. ఆ దిశా చట్టం మీద రకరకాల వాదనలు ఉన్నప్పటికీ, అది చట్టమే కాదని అనుకున్నా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయలేవని అనుకున్నా, దిశా చట్టం ఉన్నప్పుడు ఆ యాప్ని పోలీసు చాలా పకడ్బందీగా అది అందరి ఫోన్లలో ఇన్స్టాల్ చేసి ఆడపిల్లలకి మీద ఒక ప్రత్యేకమైన అటెన్షన్ గత ప్రభుత్వంలో ఉందని చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్ వరకు విషయానికి వస్తే. అలాగే తెలంగాణలో షీ టీమ్స్, ఇవన్నీ కూడా పనితీరు పరంగా వాళ్ళేమి తక్కువ లేరు. కానీ వాళ్ళకి తగినంత ప్రోత్సాహకం, వారు తగినంత ప్రోత్సాహం ప్రభుత్వాల నుంచి, ఆ తదితర నాయకుల దగ్గర నుంచి ఒక సీరియస్గా ఒక ఆబ్జెక్టివ్ మోడ్లో పనిచేస్తే తప్ప కామన్ లా అండ్ ఆర్డర్గానే ప్రభుత్వాలు ఈ విషయాల్ని, మహిళా హక్కుల్ని కామన్ లా అండ్ ఆర్డర్గానే పరిగణించే పరిస్థితి ఉండటం వల్ల న్యాయం జరగలేదనుకోవాలి. ఇంకొక ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఒక ఎమ్మెల్యే వీడియోలు వైరల్ అయిపోతూ ఉన్నాయి. వైరల్ అయిపోయి అతను నగ్నంగా ఉన్నటువంటి వీడియోలు బయలు, ఆ మహిళ కేసు పెట్టడం, కేసు అన్ని కోర్టుల్లో బాగా పక్వానికి వచ్చిన టైంలో ఉన్నట్టుండి ఆ మహిళ హైకోర్టులో హాజరయ్యి ఈ కేసు నేను విత్డ్రా చేసుకుంటున్నాను అంటుంది. ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసి నేను విత్డ్రా చేసుకున్నాను అన్నప్పుడు మరి భయపడి వాగిందా, వేరే బెదిరింపులు కాగిందా, లాభాపేక్ష కోసం చేసిందా అనేటువంటి విషయాల వల్ల ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిజమైన బాధితులను కూడా ఇదే తరహా బాధితుల కింద జమగట్టి న్యాయస్థానాలు కానీ పోలీసులు కానీ ఆడవాళ్ళనే చులకనగా చేసి మాట్లాడేటువంటి ప్రమాదం ఉంది, జరుగుతుంది కూడా. అదే నిజమైన బాధితులకు న్యాయం జరగకపోగా ఈ సెలబ్రిటీ బాధితులు అనబడేటువంటి వాళ్ళకి మీడియాలు కానీ పోలీసులు కానీ కోర్టులు కానీ ఇస్తున్న ప్రాధాన్యత వల్ల అసలైన వాళ్ళకి న్యాయం జరగట్లేదని చెప్పొచ్చు. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, అనురాధ గారు. నమస్కారం అనురాధ గారు. సార్ నమస్తే సార్. అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? చిలుకలూరుపేట నుండి సార్. ఒక్క ప్రాబ్లం కాదండి, నాకు ఒంటరి మహిళనండి. మా వారు ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం కోర్టులో 40 గజాల స్థలం ఇస్తే అది అమ్ముకొని నలుగురికి ఇస్తే నలుగురు ఆపారండి. జగన్ ఫోటో చూపించి నిన్ను చంపేస్తాము, ఎవరికి చెప్పుకుంటావని ఎద్దనపూడి ఎస్ఐకి ఒక 10,000 ఇచ్చి 2,20,000 చేశారు సార్. ఎవరి దగ్గరకు తిరిగినా న్యాయం జరగలేదు. ఐసీలో ఉన్నాను, పడిపోయి 4 లక్షలు అపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తమ్ముడిది కోర్టులో డిగ్రీ అయింది సార్ ఒక నోటు. జడ్జి గారు నన్ను చూసి జాలేస్తుంది, సెటిల్మెంట్ చేసుకుని ఆమెకి అమౌంట్ ఇవ్వండి వెంటనే అని చెప్పంటే మేము ఇవ్వము, మొన్నేం బీకావు ఇప్పుడు బీకటానికి ఇవ్వను అంటున్నారు సార్. మళ్ళీ ఆ నోటు కూడా వేరే 2 నోట్లు కోర్టులో ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు సార్. బజార్ను పడ్డాను, సావు తప్ప మార్గం ఏమీ లేదు సార్. మీరే న్యాయం చేయాలి. నాకు లాయర్ గారు ఫీజు ఇవ్వలేకపోతున్నాను. నేను ప్రాణం పోయే పరిస్థితుల్లో ఈ బీఆర్కే న్యూస్ కాల్ చేశాను సార్. ఇక మీద అయ్యండి, ఏం చేస్తారో మరి. రైట్, అంటే లాయర్ గారు
ఇప్పుడు విషయం ఏంటంటే అనురాధ గారు ఒంటరి మహిళ. ఆమెకు ఎటువంటి ఈవెన్ ఆర్థికంగా ఆమెకు ఎటువంటి సపోర్టింగ్ లేదు ఆమెకు. సో ఈవెన్ కుటుంబం కూడా మరి సరిగ్గా లేదనుకుంటా. సో ఆమెకు ఎలాంటి సహాయం అంటే జడ్జి గారు కూడా చెప్పారంటున్నారు, ఆమెకి ఏదో ఒక విధంగా అంటే జాలేస్తుంది, ఏదో ఒక విధంగా ఆమెకు ఒక అమౌంట్ సెటిల్ చేయండి అని చెప్పేసినా కూడా ఇవ్వమని చెప్పేసి అంటున్నారంట. సో ఎలాగా వెళ్ళొచ్చు, అలాగనే ఏదైనా ఉచిత న్యాయ సలహాతో పాటు ఉచిత న్యాయ సేవ ఎక్కడ దొరుకుతుంది, వారికి ఒక అడ్వైస్ చేస్తారా? యాక్చువల్గా ఒక బేసిక్ ప్రాబ్లం మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ పీసీఆర్ ఆడియో నాకేం వినపట్టలేదు కేసుల విషయంలో. గత 2-3 ఎపిసోడ్లో ఇదే జరిగింది. కేసు మీరు చెప్పినప్పటికి కూడా ఆ కేసు నాకేం వినపడలేదు. బట్ వాట్ ఎవర్ లాస్ట్ బేస్ చేసుకొని నేను చెప్పగలిగింది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున కానీ న్యాయ సేవాధికార సంస్థల తరపున కానీ ప్రతి కోర్టులో మహిళలకు ప్రత్యేకంగా లాయర్లను అలొకేట్ చేసే అవకాశం ఉంది. లేదా వాళ్ళ ఎన్జిఓస్ కొన్ని న్యాయ సలహాలు న్యాయ కేసులు చేసేటువంటి పరిస్థితి ఉంది. వాడు ఉన్న ప్లేసు పరిస్థితిని బట్టి మీరు వివరాలు సేకరిస్తే మనం వాళ్ళని ఎండార్స్ చేయగలం. ఓకే అమ్మా. కేసు అయితే బేసిక్ గా పూర్తిగా అర్థం కాలేదు. సార్ మొన్న 100 రూపాయల స్టాంపు మీద కూడా జగన్ బొమ్మ చూపించి రాయించుకున్నారండి. మీరు మాకేం ఇవ్వక్కర్లేదని కూడా రాయించుకున్నారండి వాళ్ళిద్దరు. అమౌంట్ ఎగ్గొట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తావు, మా దగ్గర పేపర్లు ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు డిగ్రీ అయింది కూడా ఇవ్వని అంటున్నారు. ఇక నేను చావు తప్ప మార్గం ఏమీ లేదు. నేను తిరగలేకపోతున్నాను. నా అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. రెంట్ కూడా ఎవరు ఉండనివ్వట్లేదు. రెంట్ ఇవ్వలేకపోతుంటే నేను మొన్న కోర్టుకి వెళ్ళి ఒక లాయర్ గారిని అడిగాను, సార్ గవర్నమెంట్ లాయర్ గారిని ఇస్తారా అని అంటే మధ్యలో ఎట్టిస్తారు ఇవ్వరు అని ఎవరో ఒక లాయర్ గారు చెప్పారు. ఇది నాకేం తెలియట్లేదు, సాగు తప్ప మార్గం ఏమి కనిపించడం లేదు సార్. మొత్తం 14 లక్షలు ఎగ్గొట్టారు. రైట్. లాయర్ గారు విన్నారు కదా అనురాధ గారి సమస్య. మొత్తానికి ఎవరు కూడా ఆమెకు హౌస్ రెంట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే పేమెంట్ చేయలేని పరిస్థితి ఉంది. అలాగనే లాయర్ కోర్టు ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉంది అనురాధ గారు. ఆమెకు మరి ఎవరు లేరని చెప్పేసి ఒంటరి మహిళ అని చెప్తున్నారు. అలాగనే ఆమె ఆస్తిని కూడా ఎక్కడ ఏ ప్రాంతం అండి? ఉండేది ఎక్కడ అమ్మ? మీరు ఉండేది ఎక్కడండి? చిలుకలూరిపేట. అక్కడ చిలకలూరుపేటలో కానీ గుంటూరులో కానీ ఇప్పుడు ఎన్జిఓస్ ఏమైనా ఉంటే వాటికి అటాచ్ చేద్దాము, వివరాలు తీసుకోండి. కేసు డీటెయిల్స్ నాకైతే ఏం వినపడలేదు ఆమె చెప్పింది. మీరు చెప్పేదాని ప్రకారం మనం ఎండార్స్ చేయటమే. మనం కదా ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. మనము వేరే లాయర్లకి సేవాభావం ఉన్నటువంటి వాళ్ళకి అటాచ్ చేసేటువంటి పరిస్థితులు చేయాల్సి ఉంటుందేమో. డెఫినెట్లీ వీ కెన్ గైడ్ దెమ్. రైట్ అమ్మా. పైన ఒక నంబర్ కూడా కనబడుతుంది, ఆ నంబర్ కూడా మీరు రాసుకోండి. ఫోన్ నెంబర్ 77 సంబంధించిన ఒక నంబర్ కనబడుతుంది, నేను మీకు చెప్తాను. 7799907380 ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయవచ్చు. ఆల్రెడీ స్క్రీన్ మీద కనబడుతుంది. అలాగనే ఫర్దర్గా మీరు మీ నంబర్ అక్కడ మా వాళ్ళకి ఇచ్చేస్తే తీసుకుంటారు. మీకు కాల్ చేసేసి మన లాయర్ గారి నంబర్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. లాయర్ గారు మీకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఓకే రైట్. లాయర్ గారు ఇప్పుడు జిల్లాల వారీగా మీరే ఒక ఇన్బాక్స్ ఒకటి తయారు చేసి దాన్ని మనం అనుకుంటే కలిసి మనం అక్కడక్కడ ఉన్నటువంటి లోకల్ లాయర్స్కి ఎండార్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఓకే సార్, ఓకే. సో ఇది కూడా నేను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానండి. సార్, ఇక మనం ఈ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులపై ఫిర్యాదు చేసేటప్పుడు, అంటే ఏ మహిళ అయినా సరే వాళ్ళకి న్యాయం కావాలి అని చెప్పేసి మరి ముందుకు వస్తున్నప్పుడు, ఇందాక మీరు చెప్పారు ఒక ఎగ్జాంపుల్, అంటే ఒక మాజీ మంత్రి లేదంటే ఒక ఎమ్మెల్యే విషయంలో ఆ మహిళ ఈవెన్ ఒక ఓయో రూమ్ సంథింగ్ ఎక్కడో మొత్తానికైతే ఎబ్బెట్ అయిన వీడియోస్ అయితే బయటపడినాయి. అది తెలుసు మనకు 2-3 మంత్స్ బ్యాక్. అయితే తర్వాత ఆమె పీక్ టైంలో వెళ్ళేసరికి నిజంగా ఆమె రాజీ పడిపోయింది. సో బెనిఫిట్ కోసం పడ్డారా ఏంటనేది మనం చెప్పలేం, కానీ మొత్తానికైతే చివరి వరకు ఫైట్ చేస్తే ఇప్పుడు అనురాధ గారు చూడండి, ఆమెకి ఏమీ లేదు.
మరి పరిస్థితి బాగాలేకపోయినా కూడా ఒక ఫైట్ మాత్రం చేస్తూ ఉంది. అలాగనే గతంలో కూడా కొన్ని సాక్ష్యాలు చూస్తున్నాం మనం. బీఆర్కే న్యాయవేదికతో మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. మన నర్సాపురం నుంచి అనుకుంటా, వెస్ట్ గోదావరి నుంచి విజయ నిర్మల గారు, ఆమె కూడా మనకు సమస్య చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో విజయ నిర్మల గారు కూడా లాస్ట్కి ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళ హస్బెండ్ సో కులాంతర వివాహం చేసుకున్నారు. అలా తర్వాత కుమార్తె పుట్టింది. అతను రెండో వివాహం చేసుకున్నాడు తెలియకుండా. తర్వాత మూడో వివాహం కూడా చేసుకున్నాడు. అయితే ఇప్పుడు అసలు నా కూతురే కాదు ఆమె పుట్టిన అమ్మాయి, అలాగనే నా భార్య కాదని చెప్పేసి కొన్ని ఆధారాలు తీసేసి ఈ విధంగా చేస్తుంటే ఆమె పట్టు విడవకుండా ముందుకు సాగింది. లాస్ట్కి మెయింటెనెన్స్ అయితే సాగించింది. ఇప్పుడు కోర్టు అంటే మొత్తానికి ఒక స్టే అనేది మన హైకోర్టులో ఉందని చెప్పేసి అంటున్నారు. అంతవరకు ఆమె వెళ్ళి ఫైట్ చేయగలిగింది. సో ఈ విధంగా చాలామంది మహిళలు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కడైనా అనుకోకుండా వాళ్ళు అన్యాయం అవుతున్నప్పుడు ఫిర్యాదు చేసేటప్పుడు మహిళలు ఈ కేసు వేసేటప్పుడు లేదంటే కేసు కంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ ముఖ్యంగా రాజకీయ ప్రముఖుల మీద కేసు పెట్టేటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అనేది మీరు ఏమైనా చెప్తారా? ఇప్పుడు జాగ్రత్తలు అనే దానికంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఉండడం ముఖ్యం. రెండోది, ఇప్పుడు ఇక్కడ మీకు కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ చెప్తా. అంబటి రాంబాబు దగ్గర నుంచి మన ఆయన ఎంపీ గారు, హిందూపూర్ ఎంపీ గారు గోరంట్ల మాధవ్ గారి దగ్గర నుంచి, అవంతి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి, ఈ ప్రభుత్వంలో మన ఆదిమూలం గారి దగ్గర నుంచి కిరణ్ రాయల్ దాకా ఈ విషయాలే మనం మాట్లాడుతూ ఉన్నాం. పృథ్వీరాజు గారు ఈ కేసులకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఒక విధమైన ఆర్థిక పరమైన రాజీనా లేకపోతే సర్దుబాట, బెదిరింప అనేటువంటి విషయాల్లో ఈ కేసులు ఎవరికి తెలియకుండానే సెటిల్ అయిపోతూ ఉన్నాయి, న్యాయస్థానాల్లో కానీ బయట కానీ. ఇప్పుడు మీరు చెప్పినటువంటి బాధిత మహిళలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కింద స్థాయి అభిమానం అనేటువంటి విషయం మీద పోరాడగలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళకి స్వావలంబన లభించకపోగా వాళ్ళు తిరుగుతూ కొట్లాడుతూ వాడు న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళకి సరైన సాయం అందట్లేదు అనేది మనందరి మాట, వాళ్ళ మాట కూడా. ఇక్కడ న్యాయస్థానాలు అంటే ఇవాళ న్యాయం కోసం పోరాటం అనేది అంత ఈజీ కాదు. దానికి కావాల్సిన లాయర్ని పెట్టుకోవాలా, దానికి కావాల్సిన తప్పు చేసిన వాడిని నిరూపించడానికి కొంత ఖర్చు అయితే, తనది తప్పు కాదని నిరూపించుకోవడానికి ఖర్చు అయ్యే పరిస్థితి, సమయం, డబ్బు వృధా అయ్యేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి విషయాల్లోనే ఒక పర్టికులర్గా చట్టాలు ఎన్ని చేసినప్పటికీ, చట్టాలు అయితే ఒక మాదిరి చట్టాలు కాదు. ఇప్పుడు 2013 నుంచి 1997 దాకా లైంగిక వేధింపుల నిరోధక చట్టం అని, ఆ చట్టం అని, ఈ చట్టం అని 100 రకాల చట్టాలు చేసినప్పటికీ కూడా ఆ చట్టాలను ఎవరు ఎలా వాడుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో గురించి మాట్లాడాం. రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నారు? ఆ పలానా ఆమె మీద, పలానా వాడి మీద చేసేటప్పుడు ఏం చేశారు. అటువంటి రాజకీయ నాయకుడికి సినిమా ఫీల్డ్ కానీ, రాజకీయ నాయకులు కానీ, మహిళలపై ఇటువంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు వచ్చిన అట్రాక్షన్, మీడియా అటెన్షను సామాన్య మహిళ మీద కానీ, సామాన్య మహిళలకు కానీ ముందుకు వచ్చి సాయం చేసే పరిస్థితి లేదు. దాన్ని 2 రోజులు వైరల్ చేసుకోవడం తప్ప. ఈ విషయంలో ఐ అప్రిషియేట్ బీఆర్కే న్యాయవేదిక, బీఆర్కే టీవీ ఛానల్ యాజమాన్యానికి ఏంటంటే, మీరు చేయాలనే ఆలోచనతో సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా దీన్ని ఒక జిల్లాల వారీ న్యాయవేదిక యాంగిల్లో కనుక మీరు చొరవ తీసుకుంటే ఆ కన్సార్షియం టీం అనేది ఈ సేవా దృక్పథం కలిగిన న్యాయవాదులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని ఆ జిల్లాల వారీగా తీసుకొని వాళ్ళకి ఏదైనా ఒక నిజంగా నిర్భాగ్యులైనటువంటి వాళ్ళకి ఏదైనా సేవలు అందించే కార్యక్రమం చేయొచ్చు. అదే పరిస్థితుల్లో మాట్లాడితే ఇక్కడ 2 రకాలు. ఇప్పుడు ఓవరాల్గా బాధితురాలే కేసు నుంచి తప్పుకుంటే, ఇంతప్పుడు దాకా అల్లరి చేసినటువంటి మీడియాది, ప్రజలది, దాన్ని తప్పుగా తీసుకున్న వాళ్ళంతా తప్పుడు వాళ్ళు అయిపోతున్నారు. అలాగే ఒక సాధారణ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ దిశ చట్టాలు ఇలా ప్రత్యేకంగా కొంతమంది ముఖ్యమంత్రులు, కొంతమంది ప్రత్యేకమైన అధికారాలు కలిగి ఉండేటువంటి వ్యవస్థలను క్రియేట్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా నడిచిందనే చెప్పాలి. అక్కడ షీ టీమ్స్ కానీ, ఇక్కడ దిశ కానీ కేంద్ర ప్రభుత్వ చట్టం అనేటువంటి రాష్ట్రంలో చేసిన చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఈయనకి అనేటువంటి విషయం మీద ప్రభుత్వం మారంగానే ఒక్కసారిగా
ఈ నిర్వీర్యం అయిపోయింది. దిశ పోలీస్ స్టేషన్లోని ప్రత్యేక ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఉన్న దగ్గర నుంచి ఇవాళ ఇవాళ మనం అచ్చంగా మగవాళ్ళదే తప్పని అనుకోలేము. ఇవాళ మీరు చూస్తున్నాం గత 4-5 రోజులుగా రకరకాల, ఒకడేమో 70 పోట్లు 80 పోట్లు పెట్టి భార్యను చంపేశాడు, ఒకడేమో కుక్కర్లో పెట్టి ఉతికిచ్చాడు, ఒకడేమో డ్రగ్స్ పెట్టి చేసినటువంటి సందర్భాలు చూసాం. ఇటువంటి విషయాలకి ఈ మహిళలు కూడా అక్కడికి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి అటువంటి వాళ్ళతో సాంగత్యం, సన్నిహితత్వం, స్నేహితత్వం చేయబట్టే కదా ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఇక్కడ ఎవరిది లోపం? పిల్లలు లావిష్నెస్ కోరుకొని ఆడపిల్లలు ఒక ఫ్రీడమ్ విషయంలో వాళ్ళు ముందుకెళ్ళిపోయి ఇటువంటి విషయాల్లో దెబ్బతింటున్న వాళ్ళదా, వాళ్ళని కట్టుబాటులో పెట్టిన తల్లిదండ్రులదా, లేకపోతే మగపిల్లల్ని విచలవిడితనంగా ఎదగటానికి వాళ్ళని సరిగ్గా చేయలేనటువంటి పెద్దలదా అనే విషయం మీద ఎవరు ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటినీ ఓవరాల్గా మనం క్లారిటీ తీసుకుంటే ఒక కంప్లైంట్ చేసేటప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతోటి, వ్రాతపూర్వకమైన హామీతోటి, లిఖితపూర్వకమైన దరఖాస్తుతోటి ఒక పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు ఇవన్నీ ఇచ్చిన తరువాత రానున్న పరిస్థితుల్లో ఏం జరిగింది, దానికి ఒక ఛార్జ్ షీటు ఇవన్నీ చేసే లోపులోనే జనరల్గా ఇవాళ జరుగుతుంది ఏంటంటే, ఫస్ట్ కేసు ఇది కాగానే ఆడ జరుగుతున్నది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఏం చెప్తున్నారంటే మీరు రాజీ చేసుకుంటారా లోక్ అదాలత్లో అనేటువంటి మాట న్యాయస్థానాల్లో వినపడతా ఉంది. కొన్ని పర్టికులర్ విషయాలకైనా రాజమార్గం అని చెప్పే న్యాయ వ్యవస్థ కొన్ని పర్టికులర్ విషయాల్లో అయినా నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి అనేటువంటి విషయం మీద కొన్ని కట్టుబాట్లతోటి కనుక ఉండగలిగితే ఇది వర్కౌట్ అయింది అనేది నా అభిప్రాయం. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, పాలకొల్లు నుంచి విజయ నిర్మల గారు. విజయ నిర్మల గారు అమ్మా చెప్పండి. హలో చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ లాయర్ గారు కూడా నమస్తే అండి. లాయర్ గారికి నమస్తే సార్. నేను గత 2012 నుండి నేను కోర్టు కేసుల్లోనే ఇబ్బంది పడుతున్నాను సార్. నాకు ఎంసీ పడింది సారు. ఇందాక మేము ప్రస్తావించింది మీదే కదండి, గతంలో కూడా మీరు మాట్లాడారు కదా. నాదేనండి మీరు చెప్పిన మాట్లాడింది నాదే. నర్సాపురం పాలకొల్లు అని చెప్పాము అదే కదా. పాలకొల్లు నర్సాపురం అండి, ఇందాక మాట్లాడారు కదండి మీరు. అవునమ్మా. అవును సార్. దేనికి నేను భార్యని ఒప్పుకోవట్లేదు సార్. ఒప్పుకోకపోగా ఎంసీ కడుతున్నారు సార్. అటాచ్మెంట్ అయ్యింది. ఎంసీ ప్రతి మంత్ వస్తుంది సార్. అయితే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లకి వేసుకుంటే హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు సార్. ఆ స్టే వికెట్ చేయలేకపోతున్నాం సార్. స్టే వికెట్ చేయాలి సార్. దానికేమో అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది అంటున్నారు సార్ లాయర్స్. మరి నా దగ్గర అయితే అంత అమౌంట్ ఉండదు కదా సార్. మరి రైట్ అండి. నాకు ఏమైనా న్యాయ సేవ ద్వారా ఏమైనా సహాయం అందుతుందేమో అని చేశాను సార్. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు వచ్చే 6,000 సార్ ఎంసీ.